హాయ్ అందరికీ వెల్కమ్ టు వేణీస్ హ్యాపీ లైఫ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ బంచ్ ఎలా వర్క్ చేశానో క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను థ్రెడ్స్ ఆల్ కలర్స్ యూస్ చేశాను. ఆల్ కలర్స్ మీకు ఇష్టమైతే యూస్ చేసుకోండి, లేదు అంటే 2-3 కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ శారీస్, బ్లౌజ్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు, థ్రెడ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డిజైన్ మీకు ఎలా డ్రా చేయాలి, ఎలా దీని మీద బ్లౌజ్ మీద వేయాలి ప్రీవియస్ వీడియోలో పెట్టాను, అది చెక్అవుట్ చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఫ్లవర్స్కి పింక్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. 4 వరుసలు నీడిల్లో పెడితే 8 వరుసలు, డబల్ చేస్తే 8 వరుసలు అవుతుంది. సో మీరు ఇష్టమైతే ఇంత తిక్కగా యూజ్ చేయండి, లేదు అంటే 4 వరుసలు అయితే ఇంకా బాగుంటుంది. ఇది నేను తొందరగా అయిపోతుంది అని నేను ఇలా ట్రై చేశాను, కానీ 4 వరుసలది చాలా బాగుంది. ఇప్పుడు కింద నుండి నీడిల్ తీసి పైన వరకు డిజైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నీడిల్ పైకి తీసి దాని చుట్టూ థ్రెడ్ చుట్టాలి. నీడిల్ చుట్టూ థ్రెడ్ చుట్టి పైననే థ్రెడ్ ఉంచాలండి. అది గ్రిప్, ఇంకో హ్యాండ్తో గ్రిప్ పట్టుకోవాలి, మనము హోల్డ్ చేయాలి. అప్పుడు ఇంకా బాగా నీట్గా వస్తుంది. నేను మీకు వీడియోలో అడ్డుగా ఉంటుందని హోల్డ్ చేయట్లేదు. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. అలా రౌండ్ సర్కిల్ దగ్గర నుండి మనము డిజైన్ స్టార్టింగ్ ఎక్కడుందో అక్కడ నుండి మనము ఆ పెటల్స్ అన్నిటికీ ఈ విధంగా దగ్గరగా 1 by 1 కింద నుండి పైకి తీసేసుకోవాలి. క్లాత్ని, నీడిల్ని కింద నుండి తీసి డిజైన్ ఎక్కడ వరకు ఉందో వంకర్ టింకర్గా ఉన్న డిజైన్కి కూడా మనము అది ఎలా ఉందో అలాగా మనం నీడిల్ తీసుకుంటూ వెళ్ళిపోవడమే. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. పైన ఇంకో హ్యాండ్తో హోల్డ్ చేసుకోండి థ్రెడ్ని, అది ఇట్లా బ్యాక్ సైడ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కుడుతుంటే ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది కదా, నీడిల్కి ఇలా మనం థ్రెడ్ని చుడతాం కదా, సో అది ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది. మళ్ళీ మనం కింద నుండి నీడిల్ తీసినప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది. అందుకని మనం పైన హోల్డ్ చేయాలి. దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. ఈ విధంగా పెటల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఎండింగ్లో ఇలా కిందకి దించుకోండి, నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ చూడండి, ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా పెటల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీట్గా వస్తుందండి. దగ్గరికే కుట్టుకోవాలి. ఇది దూరం కుడితే కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. అలా రాకుండా నీట్గా దగ్గరగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, సింగిల్ కలర్ పింక్ కలర్ యూజ్ చేశాను నేను. మళ్ళీ తర్వాత ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొగ్గలాగా ఉంది కదా, అది స్టిచ్ చేస్తున్నాను. రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది థ్రెడ్ కూడా సేమ్ 4 వరుసలు నీడిల్లో పెడితే డబల్ చేస్తే 8 వరుసలు అవుతుంది కదా,
సేమ్ దాని మెథడే, ఫ్లవర్ మెథడే యూస్ చేసి బటన్ హోల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఇది మొగ్గలాగా ఉంది కదా, మిడిల్లో ఒక లైన్ లాగా గీసుకొని దాని వెంబడి ఇటు సైడు, లెఫ్ట్ సైడు, రైట్ సైడు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అంటే లీఫ్కి మధ్యలో మనము ఎట్లా లైన్ గీస్తామో ఆ షేప్ వస్తుందండి. ఈ విధంగా దగ్గరికి నేను ఈ మొగ్గల్లాగా ఉండే వాటన్నిటికీ నేను రెడ్ కలరే యూస్ చేశాను. సేమ్ బటన్ హోల్ స్టిచ్ కుట్టాను. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. దీనికి కూడా మీరు 4 పొరలు తీసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా 8 వరుసలు తీసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది, కొంచెం లావుగా వస్తుంది. 4 పొరలు తీసుకుంటే కొంచెం సన్నగా దగ్గరగా వస్తుంది. అట్లా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ రాదు, కొంచెం తక్కువ గ్యాప్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా మొగ్గ కూడా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇదే రెడ్ కలర్, ఇక్కడ పింక్ షేడ్ వచ్చేసి నాకు డబల్ షేడ్ కావాలి. అందుకోసం అని చెప్పి ఈ రెడ్ కలర్ ఉంది చూసారా, ఇది ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, బటన్ హోల్ స్టిచ్లో గ్యాప్స్ వస్తాయి మధ్యలో టాప్లో. ఆ గ్యాప్స్లో మనము ఈ రెడ్ కలర్ ఫిల్ చేయాలి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. పైనుండి తీసి ఆ గ్యాప్స్ ఎక్కడుందో అక్కడ నీడిల్ కింద నుండి తీసి మళ్ళీ ఇటు సైడ్ మిడిల్లో రౌండ్ షేప్ దగ్గర కిందకి దించేయడమే. ఈ థ్రెడ్ వచ్చేసి 4 పొరలు పెట్టుకోండి, మంచిగా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ మొగ్గకి ఎన్ని పొరలు పెట్టానో అదే డైరెక్ట్ తీసాను, మీరైతే 4 పొరలు యూస్ చేయండి. ఈ విధంగా ఆ గ్యాప్స్లలో రెడ్ కలర్ ఫిల్ చేసుకోవాలి. ఇది జస్ట్ కింద నుండి పైకి తీసేయడమే. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా 3 ఫ్లవర్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. డబల్ షేడ్, ఇంకా మీరు ఆపోజిట్ కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. నేనంటే పింక్ రెడ్ కాంబినేషన్ కావాలి అని నేను అలా పెట్టాను. ఆ ఫ్లవర్స్కి లుక్ అనేది ప్లెయిన్ కలర్కి డబల్ కలర్కి చేంజ్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్కి వచ్చేసి నేను ఫ్రెంచ్ నాట్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోండి, మిడిల్ వరకు, లీఫ్ మిడిల్ వరకు ఒక లైన్, స్ట్రైట్ లైన్ గీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 4 లైన్స్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసుకోండి. రైట్ సైడ్ వచ్చేసి 4, మిడిల్లో 1, అలా నీట్గా వచ్చేస్తుంది. మీకు తొందరగా ఐడెంటిఫై అవుతుంది, అంటే నీట్గా వేసుకోవడానికి వీలవుతుంది. అంటే బిగినర్స్కి అయితే నేను మిడిల్లో లైన్ గీసుకోండి అని చెప్తున్నాను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం అవసరం లేదు. వీడియోలో చూడండి, ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అర్థం కాని వాళ్ళు కూడా చూడండి. ఫస్ట్ కింద నుండి పైకి తీసుకొని దీనికి కూడా 8 వరుసలు థ్రెడ్ తీసుకోవాలి.
నేను కలర్స్ యూజ్ చేస్తున్నానండి లీవ్స్కి. మీరు గ్రీన్ కలర్ యూజ్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ యూజ్ చేసుకోండి. నేను ఎల్లో, రెడ్, ఆరెంజ్ అన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను లీవ్స్కి కూడా అన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కిందకి తీసి నీడిల్కి ఒక చుట్టు చుట్టి చెమ్కి తీసుకొని కిందకి దించేయాలి. ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. లీఫ్ ఒక్కటి విడిగా మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇటు సైడ్ 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ 4 వేసుకోవాలి, లెఫ్ట్ రైట్ సేమ్. ఇవి ఎక్కడ తీసామో అక్కడే థిక్గా దగ్గరగా తీసుకోవాలి. అప్పుడు లీఫ్ మోడల్ చాలా నీట్గా వస్తుంది. చెమ్కీస్ వచ్చేసి కాంబినేషన్ తీసుకోండి. నేనైతే కొంచెం మెటల్ కలర్ తీసుకున్నాను. మీకు అలా కనిపిస్తున్నాయి కానీ కొంచెం మెటల్ కలర్ అవి గోల్డ్ షేడ్లో వస్తాయి. దీనికి సైజ్ వచ్చేసి చెమ్కీ సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ కాదు, మీడియం సైజ్ అండి. ఇది 0 సైజ్ కాదు. 0 సైజ్ పెట్టాలి చెమ్కీస్ అనుకున్న వాళ్ళు థ్రెడ్ వచ్చేసి 4 వరుసలే పెట్టుకోవాలి. సైజుని బట్టి ఇప్పుడు చెమ్కీస్ పెద్దవి పెట్టాలనుకుంటే థ్రెడ్ సైజు కూడా మనం పెంచుకోవాలి. 8 వరుసలు ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకోవాలి. చిన్న సైజు పెట్టుకుంటే 4 వరుసలు పెట్టుకోవాలి. చెమ్కీ సైజు చిన్నది పెట్టుకుంటే. ఈ విధంగా మొత్తం లీవ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెంచ్ నాట్ స్టిచ్తోని. మొత్తం లీవ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీవ్స్కి మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చాను. ఈ ఫ్లవర్ దగ్గర లీవ్స్ మాత్రం కొంచెం కలర్ఫుల్గా కనపడాలని వేరు కలర్స్ అంటే గ్రీన్ షేడ్లోవి కాకుండా కొంచెం ఫ్లవర్కి టైప్ ఆ షేడ్లోవి ఇచ్చాను. ఇంకా లీవ్స్ ఉన్న దగ్గరల్లో కొంచెం పర్పుల్, బ్లూ ఆ షేడ్ ఇచ్చాను. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం థ్రెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టెమ్స్ అన్నిటికీ నేను ట్యూబ్స్ యూజ్ చేశాను. లైట్ అంటే క్రీమ్ కలర్ యూజ్ చేశాను. గోల్డ్ షేడ్లోనే ఉంటాయి అవి. కట్ బీట్స్ యూజ్ చేశాను. అవి కట్ బీట్స్ కూడా 2 మాత్రమే క్రాస్గా స్టిచ్ చేశాను. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. కాటన్ థ్రెడ్ తీసుకొని నీట్గా క్రాస్గా ఆ స్టెమ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ రావడమే. 2 తీసుకొని ఫస్ట్ చూడండి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఈ ఫ్లవర్కి మిడిల్లో పూసలు కుట్టానండి. ఆ పూసలు కూడా మొత్తం ఆ ఫ్లవర్కి ఆ మిడిల్లో రౌండ్ షేప్ ఎలా ఉందో అలాగా పూసలన్నీ కుట్టేసుకొని మిడిల్లో ముత్యమైన పెట్టుకోవచ్చు, ట్యూబ్స్ అయినా పెట్టుకోవచ్చు, మొత్తం పూసలు కూడా కుట్టుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ పూసలు యూజ్ చేశాను. ఆ రౌండ్లో హైలైట్ అవ్వడానికి ఈ విధంగా పూసలు కుట్టుకోవాలి. ఆ రౌండ్కి సరిపడా పూసలు నింపేసుకోవాలి. కాటన్ థ్రెడ్కి చుట్టూ టాకాలు వేసుకొని మిడిల్లో మళ్ళీ పూసలు కావాలంటే పూసలు గుచ్చుకోవచ్చు. నేనైతే ముత్యాలు ఆ 3 ఫ్లవర్స్కి అయితే ముత్యాలు గుచ్చాను. దీనికి మాత్రం మళ్ళీ ట్యూబ్స్ పెట్టాను. మళ్ళీ మిడిల్లో ఇంకొకటి గోల్డ్ పూస పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మొగ్గలకు ఉన్నాయి చూసారా లైన్ వచ్చేసి ఆ లైన్ దగ్గర స్ట్రైట్గా ఎంత అవసరం కట్ బీట్స్ అన్నీ ఒక 5-6 అవసరం ఉంటుంది. అలా తీసుకొని కిందకి దించాను. ఆ విధంగా ఇలా కుట్టుకోవాలి. ఈ పెద్ద స్టెమ్కి మాత్రం క్రాస్ లైన్గా స్టిచ్ చేసుకోవాలి. 2 బీడ్స్ తీసుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు. 2 బీడ్సే తీసుకోవాలండి. అండ్ మరీ పెద్దగా తీసుకుంటే 3 తీసుకుంటే కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది. 2 అయితే సింపుల్గా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఈ స్టెమ్ అంతకి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ
అక్కడ వరకు స్టెమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిడిల్లో కూడా ఈ ఫ్లవర్స్కి నేను ముత్యాలు పెట్టానని చెప్పాను కదా, ఫస్ట్ ముత్యాలు కుట్టేసి దాని చుట్టూ ఇలా గోల్డ్ పూసలు కుట్టాను. ఈ 3 ఫ్లవర్స్కి మాత్రమే అలా కుట్టాను. మీరు దానికి కూడా కుట్టుకోవాలి సేమ్ అనుకుంటే అలానే కుట్టుకోండి. ఇవి 3 మొత్తం ఎన్ని అవసరం ఉందో అన్ని తీసుకొని టాకాలు వేసేసుకోవాలి, మిడిల్లో ముత్యం కుట్టేసుకోవాలి. దీనికి కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ పూసలు, ఈ జర్దోజీ, ఇలా కట్ బీడ్స్ ఇలాంటివన్నిటికీ కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. వీడియోలో చూడండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం కుట్టిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంది. మళ్ళీ మధ్యలో మీకు గోల్డ్ పూసలు కనిపిస్తున్నాయి కదా, అవి మనకి గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంత మంచిగా నీట్గా పల్స్ అన్ని పూసలన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ మధ్యలో కుట్టాను కదా పూసలు, గోల్డ్ పూసలు అవే యూస్ చేశానండి. ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ అంతా నేను వచ్చేసి ఇక్కడ చెమ్కీస్ మీద ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేశానండి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది, అది కూడా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ చెమ్కీ తీసుకోవాలి. దీనికి థ్రెడ్ వచ్చేసి 8 వరుసలే తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ చెమ్కీ కొంచెం లావుగా ఉంది కదా, సో అందుకోసం అనేసి చెమ్కీ ఫస్ట్ తీసుకొని నీడిల్లోకి దాన్ని కిందకి దించిన తర్వాత నాట్ అనేది వేసుకోవాలి. నీడిల్కి థ్రెడ్ని చుట్టేసి మళ్ళీ చెమ్కీ అక్కడ ఎక్కడ తీసామో అక్కడ చెమ్కీలోనే మళ్ళీ కిందకి దించాలి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా చెమ్కీ మధ్యలో మళ్ళీ చెమ్కీ గ్యాప్ అంత ఉండాలి. అలా గ్యాప్స్ తీసుకొని మొత్తము బార్డర్ అంతా వర్క్ చేసుకోవాలి. మధ్యలో చెమ్కీ గ్యాప్ అంతే ఉండాలి, ఎక్కువ తీసుకోకూడదు. దీనికి వచ్చేసి నేను రెడ్ కలర్ యూజ్ చేశాను, మీరు మల్టీ కలర్ అంటే 1 by 1 కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా మొత్తం రెడ్ కలర్ యూజ్ చేశాను. ఈ విధంగా మొత్తం చెమ్కీతోని ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేశాను. ఇలా బార్డర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెమ్కీకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఒక ట్యూబ్ అంటే మీన్స్ ఒక కట్ బీట్, ఒక గోల్డ్ పూస, మళ్ళీ ఒక కట్ బీట్. ఆ గ్యాప్లో ఎంత ఉందో ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్న 2 కట్ బీట్స్ తీసుకోండి. ఈ విధంగా తీసుకొని కాటన్ థ్రెడ్తోని కిందకి దించేసుకోవడమే. అవన్నీ లైన్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఒక కట్ బీటు, ఒక పూస, మళ్ళీ ఒక కట్ బీట్ తీసుకున్నాను. 3 ఒకటేసారి తీసుకొని కిందకి తీసేయడమే. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.